హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మనం సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కాన్సెప్ట్స్‌ని తెలుగులో ఈజీగా నేర్చుకుందాం. మీరు స్టూడెంట్ అయినా, ఫ్రెషర్ అయినా లేదా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న బిగినర్ అయినా సరే, ఈ సీరీస్ మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అసలు ప్రతి మనిషి తన థాట్ ప్రాసెస్‌లో ఈ 3 క్వెషన్స్‌ని ఇంక్లూడ్ చేసుకుంటే ఏదైనా సాల్వ్ చేయొచ్చు. అవి ఏంటంటే ఎందుకు, ఏమిటి, ఎలా? ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ ఈ 3 క్వెషన్స్‌లోనే ఉంటుంది. ఓకే. లెట్స్ డైవ్ ఇంటూ దీస్ టాపిక్స్. ఫస్ట్‌లీ వాట్ ఈస్ జావా? జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే కంప్యూటర్‌తో కమ్యూనికేట్ చేయడానికి యూజ్ చేసే లాంగ్వేజ్. ఓకే. మీకు ఇంకా సింపుల్‌గా చెప్పాలి అంటే మీరు ఇంగ్లీష్‌తో మనుషులతో కమ్యూనికేట్ చేస్తారు. లేదా మీ నేటివ్ లాంగ్వేజ్‌తో. అలాగే జావా లాంగ్వేజ్‌తో కంప్యూటర్‌తో కమ్యూనికేట్ చేస్తామనమాట. మనం జావాలో ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తే కంప్యూటర్ వాటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే. అసలు జావాని 1995లో సన్ మైక్రో సిస్టమ్స్ డెవలప్ చేసింది. తర్వాత సన్ మైక్రో సిస్టమ్స్‌ని ఒరాకిల్ కంపెనీ అక్వైర్ చేసుకుంది. ఇప్పుడు జావాని ఒరాకిలే మెయింటైన్ చేస్తుంది. అండ్ మెయిన్‌లీ ఈ జావాని జేమ్స్ కోచ్లింగ్ అనే ఆయన డెవలప్ చేశారు. అందుకే ఆయన్ని ఫాదర్ ఆఫ్ జావా అని పిలుస్తారు. ఓకే. వాట్ ఈస్ జావా అన్నది మనకు అర్థమైంది. సెకండ్‌లీ మనం తెలుసుకోవాల్సింది అసలు వై జావా అనేది ఎందుకు పాపులర్? అవును కదా! వరల్డ్‌లో ఇన్ని లాంగ్వేజెస్ ఉంటే మనం జావాని ఎందుకు నేర్చుకోవాలి? వై? అదే ఇప్పుడు చూద్దాం. జావా పాపులర్ అవ్వడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. లైక్ ఇట్ ఈస్ ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. అంటే జావాలో ఒకసారి కోడ్ రాసిన తర్వాత ఆ కోడ్‌ని మనం విండోస్, లినక్స్, మాక్ ఇలాంటి డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో రన్ చేయొచ్చు. అందుకే దీన్ని రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అంటారు. సెకండ్‌లీ ఇట్ ఈస్ ఈజీ టు లెర్న్. జావా సింటాక్స్ చాలా సింపుల్‌గా ఉంటుంది. బిగినర్స్ కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. థర్డ్ థింగ్ ఏంటంటే సెక్యూర్. వైల్ కంపేరింగ్ టు అదర్ లాంగ్వేజెస్ జావాలో సెక్యూరిటీ ఫీచర్స్ ఎక్కువగా ఉన్నాయి. అందుకే బ్యాంకింగ్ అప్లికేషన్స్‌లో కూడా జావాని యూజ్ చేస్తారు. అండ్ మోస్ట్‌లీ ఇట్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్. సో, లార్జ్ అప్లికేషన్స్‌ని ఈజీగా డెవలప్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఓకే. ఇప్పటివరకు మనం జావా అంటే ఏంటి? జావా ఎందుకు పాపులరో చూసాం. నెక్స్ట్ వన్ వచ్చి వేర్ ఈస్ జావా యూజ్డ్? అవును కదా! అసలు జావాని ఎక్కడ యూజ్ చేస్తారు? వెయిట్ నేను చెప్తా. జావాని చాలా ఏరియాస్‌లో యూజ్ చేస్తారు. లైక్ వెబ్ అప్లికేషన్స్, ఆండ్రాయిడ్ అప్లికేషన్స్, బ్యాంకింగ్ అప్లికేషన్స్, ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్ ఇలా చాలా వాటిలో యూజ్ చేస్తారు. వెబ్ అప్లికేషన్స్ అంటే మనం డైలీ యూజ్ చేసే అమెజాన్, బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఇలాంటివి డెవలప్ చేయడానికి జావాని యూజ్ చేస్తారు. అండ్ సెక్యూరిటీ ఎక్కువగా ఉండడం వల్ల బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ కూడా జావాని ప్రిఫర్ చేస్తున్నాయన్నమాట. ఓకే. ఇప్పటి వరకు ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ బాగా అర్థమయ్యాయనుకుంటా. ఐ హోప్ మీకు బాగా నచ్చిందనుకుంటున్నాను నేను. నెక్స్ట్ వీడియోలో మనం జేడీకే, జేఆర్‌ఈ, జేవీఎం అంటే ఏంటి? అసలు మెయిన్ మెథడ్ ఎలా వర్క్ అవుతుంది ఇంటర్నల్లీ అనే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి నేర్చుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.